ఛానల్కి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరసన కార్యక్రమం నేటికి 37వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,04,000 మంది అంగన్వాడీలు గత 37 రోజుల నుండి వారి డిమాండ్ల కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. అలాగే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా అంగన్వాడీల నాయకురాలు కాసులమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం మరియు షోకాజ్ నోటీసులు జారీ చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని, ప్రభుత్వ బెదిరింపు చర్యలకు భయపడేదే ప్రసక్తే లేదని, తమ జీతాలు పెరిగాయన్న జీవోను విడుదల చేస్తే తక్షణం సమ్మెను విరమించి ఉద్యోగాలు చేరుతాయని, లేని ఎడల సమ్మెను కొనసాగిస్తూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వంతో పోరాడతామంటూ తెలిపారు. అనకాపల్లి ప్రాజెక్టులోని సిడిపో ఆఫీస్లో అంగన్వాడీలకి షోకేస్ నోటీసులు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి మాకు అయితే ప్రభుత్వం మాకు షోకాస్ నోటీసులు ఇచ్చింది. దానికైతే మేము భయపడలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,04,000 మంది మేము చేస్తున్నాం కాబట్టి మీరు మాకు ఎన్ని షోకాస్ నోటీసులు ఇచ్చినా మేము బెదరము అదరము. ఎందువల్లంటే దానికి మేము జవాబులు రాసే ఇస్తాము. మీరు ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా మాకు శాలరీస్ పెరిగాయని జీవో ఇస్తే వెంటనే తక్షణమే మేము దాన్ని విరమించుకొని మా ఉద్యోగాలకు మేము వెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. Please subscribe our channel AP Power News.